హలో ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ సంతోష్ కుమార్ని. ఈరోజు తండేల్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు జరా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ మూవీ యథార్థ సంఘటన ఆధారంగా తీసిన చిత్రం బ్లాక్ బస్టర్ అయిందనమాట. ఎక్సలెంట్ మూవీ. ఇంకా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, నిజంగా ఎక్సలెంట్ మూవీ. శ్రీకాకుళంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసిన స్టోరీ అల్టిమేట్ అని నేను చెప్పాలి. ఎందుకంటే ఆ మూవీలో లవ్ స్టోరీ ఎంత ఉండాలో అంత ఉందన్నమాట. వాళ్ళకి రాసుకున్నది, ఇంకా ఎక్స్ట్రా మసాలా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నది. వాళ్ళ యథార్థ సంఘటన ఆధారంగా మొత్తం ఏం జరిగిందో ఆ మూవీ మొత్తం చూపించారు. దానికి తోడు ఎక్స్ట్రా మసాలా కూడా యాడ్ చేసినమాట. మూవీ అయితే ఎక్సలెంట్ చెప్పాలి. దానికి తోడు ఇంకా నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ స్కిల్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇప్పుడు దాకా చూసిన మూవీలో నాగ చైతన్య గారు నిజంగా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా యాక్టింగ్ లో ఇంకా అల్టిమేట్. అసలు లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటుంది, నిజంగా ఏడుపు సీన్ అనమాట. అందులో అక్కడ ఆ సీన్ దగ్గర బీజిఎం వస్తుంది, నిజంగా హైలైట్. అసలు ఏడుపు వచ్చేస్తుంది నిజంగా, అంత చాలా బాగుంది. ఇంక ఇందులో కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా అల్టిమేట్ అని చెప్పాలి. శివుడు సాంగ్ కి సాయి పల్లవి అయితే ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీగా చేసింది డాన్స్ అయితే. ఇంకా నా చైతన్య కూడా అంతేనా. దానికి తోడు డిఎస్పి మ్యూజిక్ ఇచ్చాడు, వేరే లెవెల్ అప్ప. సీన్ కి ఫైట్ సీన్ కి ఎంత ఉండాలో అంతే బీజిఎం ఇచ్చి, సాంగ్ అప్పుడు కూడా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దానికి తోడు ఆ బీజిఎం సీన్స్ వచ్చినప్పుడు బుజ్జి తల్లి అనగానే ఆ బీజిఎం వస్తుంది, ఇంకా ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే తన లాస్ట్లో నాగ చైతన్య గారు లాస్ట్ ఏడుస్తున్నప్పుడు ఆ క్లైమాక్స్ సీను, దానికి బీజిఎం వస్తుంది, మ్యూజిక్ వస్తుంది, ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. చూసినప్పుడైతే నాకైతే ఏడుపు వచ్చింది నిజంగా. అంత అద్భుతంగా అనమాట ఆ బీజిఎంకి, ఆ యాక్టింగ్ స్కిల్స్కి అల్టిమేట్ అని చెప్పాలి. మ్యూజిక్ కానీ ఇంకా బీజిఎం ఇంకా డైరెక్షన్ అయితే ఇంకా ఎక్సలెంట్ అని చెప్పాలి. డైరెక్టర్ గారికి మొండిగానే తీశారు మూవీ అయితే. తను ఏమనుకున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, మొత్తం అంతా యథార్థ సంఘటన ఆధారంగా తీసిన చిత్రం నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంకా స్టార్టింగ్ ఇంటర్వెల్ దాకా వాళ్ళ లవ్ స్టోరీ అనమాట. అంటే సంవత్సరానికి 9 నెలలు సముద్రంలో ఉంటే 3 నెలలు మాత్రం సాయి పల్లవి తన ఊర్లోని తనతో ఉంటారన్నమాట బయట. ఒక 9 నెలలు అప్పుడు దాకా మిస్ అయింది. 3 నెలలు మాత్రం వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా నాగ చైతన్య గారు అయితే సాయి పల్లవి గారికి 3 నెలలు కూడా తన దగ్గర ఉంటారన్నమాట. లోకి అయితే ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారన్నమాట. ఇంకా అంతగా మరీ ఎంత కెమిస్ట్రీ ఎక్కువ లేదు. ఇంకా లవ్ స్టోరీ అంటే ఇంకా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు. ఓవర్ యాక్టింగ్ కానీ ఏమి ఇవ్వాలన్నమాట. ఎక్స్ట్రా డైరెక్ట్ అయితే ఏం చెప్పాలనుకుంటున్నారో కరెక్ట్ గా క్లియర్ గా క్లారిటీ చెప్పారన్నమాట. ఇంటర్వెల్ దాకా లవ్ సీన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ 3 నెలలు మరి ఓవర్ ఏం చేయకుండా, సాంగ్ రూపంలో కానీ ఇంకా బీజియం రూపంలో కానీ అలాగా చేస్తుందన్నమాట. ఇంకా ఇంటర్వ్యూల తర్వాత అసలైన మూవీ తండేల్ అసలైన తండేల్ అంటే ఒక లీడర్ అనమాట. సో ఆ బోట్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాకిస్తాన్ బోర్డర్ లో ఏం జరిగిందో, ఆ జైల్లో ఏం జరిగిందో, ఇంకా ప్రతి ఒక్కరు నేను చెప్పవసరం లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్ చూడండి. ఇంకా ఎక్స్ట్రాడినరీ చెప్పాలి. అక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి. బోట్ దగ్గర వాళ్ళ పిల్లోడు వస్తారన్నమాట. అంటే వెళ్ళేటప్పుడు ఒక పిల్లాడు వస్తారని అనుకున్నాను అప్పటికే. ఆ పిల్లాడే కొద్దిగా ఇచ్చేసాడు. తను పడిపోతున్నప్పుడు సీను తన నాగ చైతన్య గారు దూకి మరి తీస్తారని నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. అక్కడ బీజియం వస్తుంది, ఒక్కసారి మీ గూస్ బంప్స్ ఒకసారి పైకి లేస్తామాట. దాని తర్వాత జైల్లో కొన్ని సీన్స్ ఉంటాయి. ఇంకా ఫ్లాగ్ పట్టుకునే కొన్ని సీన్స్ సెల్యూట్ చేయాలనిపిస్తుంది. అంత సీన్స్ అల్టిమేట్ గా సీన్స్ అయితే మరీ ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఏం చూపించాలనుకున్నారో ప్రతిదీ పర్ఫెక్ట్ గా చూపించారు మన డైరెక్టర్ అయితే. ఇంకా యాక్టింగ్ స్కిల్స్ వీళ్ళు ఎరగదీస్తారు, మామూలుగా కాదు. రేపు జైల్లోని నాగ చైతన్యగా పోరాడుతుంటే అటువైపు కూడా సాయి పల్లవి తన క్యారెక్టర్ రూపంలో నిజంగా అక్కడ ఢిల్లీలో కానీ ఇక్కడ గుజరాత్లో కానీ కొన్ని సీన్స్ ఎక్స్ట్రాడినరీ. మొండిగానే డైరెక్టర్ ఇంకా మొండేటి అంటారు, చందు అనేసి మొండేటి అనేసి సేమ్ యాస్టీజ్ సాయి పల్లవిలో కూడా అదే చూపించారన్నమాట. ఎక్స్ట్రాడినరీ చెప్పాలి. ఇంకా ఆ సీన్స్ అయితే ఇంకా జైల్లో సీన్స్ కానీ అక్కడ చేసేవి కానీ లాస్ట్లో క్లైమాక్స్ కానీ ఇంకా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంకా మూవీ అయితే ఇంకా ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. అక్కడ హీరోయిన్ స్టార్టింగ్ ముందు దాకా ప్రేమిస్తారు కదా, లవ్ చేసుకుంటారు. దాని తర్వాత
సముద్రంలోకి వెళ్ళిపోతే మళ్ళా చనిపోతావు అనేసి వెళ్ళొద్దు నువ్వు అనేసి ఒట్టు చేసి వెళ్ళొద్దు అనేసి ఒట్టు వేసుకుంటది అనమాట. సరే ఒట్టు వేసిన తర్వాత నాగ చైతన్యం వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ అప్పుడు హీరోయిన్ చాలా ఫీల్ అయ్యి వెళ్ళదు, నవ్వదు అనమాట. పోతే పాపము నాగ చైతన్య గారు నవ్వు తల్లి బుజ్జి తల్లి బుజ్జి తల్లి నవ్వు నవ్వు ప్లీజ్ ప్లీజ్ అన్నా సరే పాపము నవ్వలేదు, మొండిగా ఉండిపోతుంది అనమాట. సో అప్పటి నుంచి నాగ చైతన్య గారు లాస్ట్ లో క్లైమాక్స్ లో అంటారు అనమాట, ఏమని ఆడపిల్ల అనేది నవ్వకపోతే మగవాడికి శాపం అవుతుంది అనేసి. నిజంగా అది మాత్రం పాయింట్ అది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా సరే ఆడవాళ్ళు మనకి ఎదురయ్యి నవ్వినా సరే ఆ పనులు పర్ఫెక్ట్ బాగా సక్రమంగా అవుతాయి అన్నమాట. వాళ్ళు నవ్వకుండా మనల్ని సాడ్గా ఏడిపించి పంపించాను అనుకున్నా, నిజంగా ఆ పనులు అయితే మనకు జరగవు. సో వీకి అంత ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. ఇంకా ప్రతి ఒక్కరు చాలా మంది అనుకుంటున్నారు అన్నమాట మూవీ ఏం బాగోలేదు, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఎందుకంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ మిగతా అన్ని పర్ఫెక్ట్ గా దింపాడన్నమాట డైరెక్ట్. ఇదండి. సో మాకు కూడా బుజ్జితల్లి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో.